శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా మేడం, నమస్తే. ఇప్పుడు కవిత గారు సస్పెన్స్ విషయంలో కూడా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకున్న విషయం మనం చూసాం అనమాట. అంటే పార్టీలో అంటే తన బిడ్డ అయినా సరే కానీ పార్టీకి అన్యాయం జరిగితే ఖచ్చితంగా మన తన అని లేకుండా సస్పెండ్ చేయడం అనేది కేసీఆర్ గారి నైజం అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే అసలు కవిత గారు ఒక సొంత కూతుర్ని అయ్యుండి ఎక్కడ బయటపడితే కాళేశ్వరం విషయంలో ఎక్కడ బయటపడతాయి దాంతోనే సస్పెండ్ చేశారా, లేకపోతే ఇంకా వేరే ఇంకేమైనా ఉద్దేశం ఉందంటారు? అసలు కాళేశ్వరం విషయంలో చర్చకు రాకుండా ఉన్నది కేరళకు పోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రతి సందర్భంలోనూ కాళేశ్వరం ఇప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత వరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తూ అసలు కాళేశ్వరం అంటే ఏంది, ఎట్లా ఖర్చు పెట్టాం, ఏ రకంగా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం కలుగుతున్నది అనేది పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. విమర్శలు అనేవి 100 రకాలుగా ఎవరైనా చేయొచ్చు, అది వ్యక్తిగతంగా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి, మేము ఎందుకు విమర్శ చేస్తున్నాం అనేది. కానీ ఈరోజు కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజలకు ఏ రకంగా సాగునీరుకు ఉపయోగపడుతుంది, గోదావరి జిల్లా విషయంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారండి. అంటే ఇప్పుడు కవిత గారు ఇంకో పార్టీ పెడతాము అని చెప్పేసి కూడా ఒక వార్త రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హరీష్ రావు గారిని నేరుగా మొన్న జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా కామెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏకంగా హరీష్ రావు గారిని తర్వాత సంతోష్ గారిని కూడా కామెంట్ చేయడం. అంటే కవిత వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా, లేకపోతే తనకు తానే మాటలు అంటున్నారు? ఒకటండి, ఉండి నడిపిస్తున్నారా, కవిత గారు తనకు తానే అంటున్నారా తెలియదు, కానీ ఇవి మాత్రం విమర్శలు. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా, విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ ఎందుకు అనంటే ఈరోజు 10 ఏళ్ల పాటు అభివృద్ధిలో తెలంగాణ ప్రజలు ఒక్కసారి చూసారు ఎలా అభివృద్ధి జరిగింది, ఏం జరిగింది, ఈరోజు ఎలా ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నారు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు, కరెంటు కష్టాలు, గురుకులాల్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ఈవెన్ యూనివర్సిటీలకు కంచెలు పెట్టుకొని పోయిన పరిస్థితిని చూస్తాం. అంటే మళ్ళీ కేసీఆర్ గారే మాకు శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలే భావిస్తున్న సందర్భంలో ఇటువంటి పరిణామాలు మంచివి కాదు అనేది చాలా మంది వర్గాలు చెప్తున్నారు. అటువంటి వ్యాఖ్యలు చేసినందుకే ఈరోజు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని అందరం స్వాగతిస్తాం. మహిళల విషయంలో కూడా అంటే మహిళా మంత్రులు ఇదివరకు మనం చూసాం, సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అంటే మహిళల విషయంలో కూడా కేసీఆర్ గారు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి కూడా మనము విన్న సందర్భం చూసాం, అలాగే చూసిన సందర్భం కూడా చూసాం. అలాంటిది ఒక మహిళా జాగృతి, ఇంకోటి జాగృతి పేరుతో బతుకమ్మను ఒక రేంజ్లో తీసుకెళ్ళి అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా ఒక రేంజ్లోకి తీసుకెళ్లిన కవితను సస్పెండ్ చేయడం అనేది అసలు అది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా కొన్ని పార్టీ వర్గాలు అంటున్నాయి, అలాగే కొంతమంది ప్రజలు అంటున్నారు. దాన్ని ఎలా చూడండి? ఒకటండి, పార్టీకి నష్టం చేరే విధంగా, తెలంగాణ ప్రజలకు నష్టం చేరే విధంగా, ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ ఇది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ ఈ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క సైనికులు కూడా తెలంగాణ సమాజం కోసం కష్టపడ్డ వాళ్ళే. కాబట్టి పార్టీలో రక్త సంబంధానికి తావు లేదు. పార్టీ సంబంధము, ప్రజా సంబంధము, పేగు సంబంధం కంటే ఇందాక మాట్లాడుకున్నట్టు మనకు పార్టీ అనుబంధము, ప్రజా అనుబంధం గొప్పది అని మాట్లాడుకుంటున్నారు. ఎంతోమంది మహిళలు కూడా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. పార్టీకి నష్టం కలిగే విధంగా ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా మాట్లాడినా కూడా అది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అందరితో ఆలోచించే నిర్ణయం తీసుకుని ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారి నిర్ణయాలు చూసాం, దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూసాం. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నిర్ణయాలు చూసాం, ప్రగతిని చూసాం. ఈ రోజు కేసీఆర్ గారు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, అది పార్టీ స్వాగతిస్తుంది. ఇంకొకటి సస్పెండ్ ఇప్పుడు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. అంటే తను ఇచ్చిన దానికి కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి కూడా కవిత గారు ఒకవేళ నిజంగానే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఛాన్స్ ఉందంటారా? అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ఛాన్స్ ఉందంటారా? వేచి చూద్దామండి. అంటే అది వాళ్ళ వ్యక్తిగతానికి వదిలేసామని ఇందాక మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు, వ్యక్తిగతానికి వదిలేసాం, అది వేచి చూడాల్సింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. ఎలా ఉన్నారు అక్క? ఈరోజు మీరు డిమాండ్ చేస్తున్నారు కవిత గారి సస్పెన్షన్ విషయంలో, అలాగే కవిత గారు రాజీనామా చెయ్యాలి అని ఎమ్మెల్సీ పదవికి అని చెప్పేసి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు. అంటే దాంట్లో ఉన్న అంతర్గత విషయాలు ఏంటి అసలు? బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా, అంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఇటుక వేర్చుకుంటూ కట్టుకున్న పార్టీ ఇది. అంత గొప్ప పార్టీ దేశంలో గుర్తింపు కాదు, ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిన పార్టీ. ఇట్లాంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే మాట మాట్లాడినారు కవిత గారు. దాన్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అది పార్టీకి చాలా నష్టం చేసే విషయం కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు పార్టీ అధిష్టానం వారిని సస్పెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. పార్టీకి నష్టం చేసేది ఎవరైనా సరే, తనైనా పరైనా,
ఎవరైనా సరే ఒకేలాంటి జస్టిఫికేషన్ ఉంటుంది ఈ పార్టీలో అనేది కేసీఆర్ గారు ఈరోజు వారు చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. అంటే ఒక మహిళను ఇంత తొందరగా సస్పెండ్ చేయడం, ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచో తను క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అలాగే తెలంగాణ జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ప్రపంచ స్థాయికి కూడా పెంచిన తెలంగాణ కల్చర్ని, అలాగే బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రతి గ్రామాలకు తీసుకెళ్లిన పర్సన్ని ఇంత తొందరగా సస్పెండ్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ఎవరైనా సరే అండి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళైనా, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని, బీఆర్ఎస్ పార్టీని బలపరచడానికి పనిచేసిన వాళ్ళైనా ఇలాంటి పరిస్థితులు, అంటే ఈరోజు అధికారం కోల్పోయి ఇప్పుడు మళ్ళీ అధికార పక్షంతో పోరాడుతున్న సందర్భంలో అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా కవిత గారు మాటలు ఉండడం వల్లనే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఒక సంకేతం పంపించినట్టుగా ఉంది. పార్టీకి ఎవరు ద్రోహం చేసినా ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పడానికి ఇది ఒక మంచి నిర్ణయంగా మేము భావిస్తాము. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద నిన్న కవిత గారు మాట్లాడడం జరిగింది. అంటే దీనికి మెయిన్ కారణము అవినీతి పరంగా ఉన్నది సంతోష్ రావు గారు, అలాగే హరీష్ రావు గారు అని చెప్పేసి కూడా ఉన్నారు. కేసీఆర్ గారికి దీంట్లో ఎటువంటి పాత్ర లేదని చెప్పేసి కూడా ఆమె వెల్లడించడం జరిగింది. అంటే కవిత గారి సస్పెన్షన్ విషయంలో వీళ్ళే కేసీఆర్ గారికి చెప్పి కావాల్సుకొని మరి సస్పెన్షన్ చేశారని చెప్పేసి కూడా కొంతమంది వార్తలు వినిపిస్తుంది. ఎవరి పేర్లు అవసరం లేదు, బాజాప్తా బీఆర్ఎస్ పార్టీ చాలా ఖచ్చితంగా చెప్తా ఉంది, అందులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్తా ఉంది. 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో అవినీతి జరిగిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఖర్చు అయిన 94,000 కోట్లకు లక్షల కోట్లు తిన్నారు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేవే అబద్ధాలు, అవాస్తవాలు, సత్యదూరమైనటువంటి మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మాట్లాడుతూ ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఖండిస్తూ ఒక పోరాటం చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. పోరాటం చేస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు ఒకవైపు మొన్నటి వరకు కూడా ఘోష్ కమిషన్ ముందు హాజరవ్వాలంటే కూడా మాకు అందరికీ ఆవేదన అనిపించింది. ఇంత మహానాయకుడిని ఒక కమిషన్ ముందు కూర్చోబెడుతున్నారని మాకు బాధ అనిపించింది. అట్లాంటిది మళ్ళీ సిబిఐ కేసు అని మాట్లాడుతున్నప్పుడు కవిత గారికి కొంచెమన్నా ఆలోచన ఉండాలన్నా, తన తండ్రి ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, అట్లాంటి నాయకుడు ఒక బీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఒక మహా ఉద్యమం లాగా దీన్ని తీసుకొచ్చి నిలబెడితే ఈరోజు ఆ కోటను కొల్లగొట్టే ప్రయత్నం చేసినారు. ఒక బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని మాట్లాడారు. దాన్ని మేము ఈరోజు పార్టీ సీరియస్గా తీసుకోవాల్సి. అంటే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కవిత గారు సపరేట్గా పార్టీ పెడతామని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే అది వారి ఇష్టం, మాకు అవసరం లేదు ఆ విషయాలు. మా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళని, మా పార్టీలోంచి పంపించేసిన వాళ్ళని, వాళ్ళ గురించి మేము మళ్ళీ కామెంట్ చేయడం కరెక్ట్ కాదు.